కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. అందుకోసం తెలంగాణ భవన్కు చేరుకున్నారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. వారితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చేరుకుంటున్నారు. అంతకుముందు నందినగర్లో కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. మీటింగ్ ముగిసిన తర్వాత నేరుగా తెలంగాణ భవన్కు వెళ్లారు నేతలు. కాసేపట్లో కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కు రానున్నారు. కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. అందుకోసం తెలంగాణ భవన్కు చేరుకున్నారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. వారితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చేరుకుంటున్నారు. అంతకుముందు నందినగర్లో కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. మీటింగ్ ముగిసిన తర్వాత నేరుగా తెలంగాణ భవన్కు వెళ్లారు నేతలు. కాసేపట్లో కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కు రానున్నారు. కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్. సంతోష్, మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా ఎంపీలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు ఆహ్వానం అందినటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో నందినగర్ నివాసం దగ్గర నుంచి కేసీఆర్ బయలుదేరబోతున్నారు. ఇక్కడికి తెలంగాణ భవన్ కి రాబోతున్నారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగబోతుంది. ఇక్కడికి చేరుకున్న తర్వాత కేసీఆర్ ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ ఎవరైతే ఆహ్వానం అందినటువంటి వాళ్ళందరి లిస్ట్ ఇక్కడ ఉంది. ఆ లిస్టు ప్రకారమే లోపలికి సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కేసీఆర్ అంటే 4 రోస్ ఏర్పాటు చేశారు. మొదట పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సంబంధించినటువంటి ఒక చార్ట్ ఉంది. ఆ తర్వాత పార్టీ కార్యవర్గ సమావేశానికి సంబంధించినటువంటి చార్టు, అదేవిధంగా పార్టీ సీనియర్ నేతలకు సంబంధించినటువంటి చార్టు, ఇలా ఏర్పాటు చేసినటువంటి సమావేశం అందరూ కూడా ఆసీనులయ్యారు. కొద్దిసేపట్లోనే నందినగర్ నివాసం దగ్గర నుంచి కేసీఆర్ రాబోతున్నారు. ఎవరికి కూడా అలో లేదు. మనం చూస్తున్నటువంటి విధంగా తెలంగాణ భవన్ లో పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నారు. ఆ భవన్ కి సంబంధించినటువంటి సిబ్బంది మాత్రం, అదేవిధంగా మీడియాని ఆహ్వానం అందినటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎవరికి కూడా లోపలికి మిగతా చాలా మంది పార్టీకి సంబంధించినటువంటి చిన్న స్థాయి క్యాడర్ కావచ్చు, జిల్లాల నుంచి వచ్చినటువంటి క్యాడర్ అందరూ కూడా గేట్ బయట ఉంచారు. ఎవరికి అనుమతి లేదని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వాహనాలను కూడా లోపలికి అనుమతించట్లేదు. కేవలం కేసీఆర్ వెహికల్స్ మాత్రమే, కేసీఆర్ కాన్వాయ్ మాత్రమే లోపలికి రాబోతుంది. మరొక 5 నుంచి 10 నిమిషాల్లోనే ఇక్కడికి రాబోతున్నారు. అయితే ఇక్కడికి ఇప్పటికే ప్రిలిమినరీ సమావేశం కూడా జరిగింది. నందినగర్ లో కేటీఆర్, హరీష్ రావుతో సమావేశమైనటువంటి కేసీఆర్ ఈరోజు పార్టీ నేతలతో జరిగే సమావేశంలో ఏం మాట్లాడాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పార్టీకి ఏ విధంగా చెప్పాలన్న దానిపై సమావేశం జరిగింది. అయితే మరొక కీలకమైనటువంటి అంశం ఈరోజు సాయంత్రం మొత్తం పూర్తిగా పార్టీ సమావేశంలో, విస్తృత స్థాయి సమావేశం, సంయుక్త సమావేశంలో జరిగినటువంటి పూర్తి వివరాలని కేసీఆర్ స్వయంగా మీడియాతో మాట్లాడబోతున్నారు. అయితే సమావేశం 2:30 తర్వాత స్టార్ట్ అయినటువంటి అవకాశం ఉంది కాబట్టి 5 నుంచి 6 గంటల వరకు సమావేశం ఉండబోతుంది. సాయంత్రం 7 గంటలకు లేదా 8 గంటలకు మీడియా సమావేశం ఉంటుంది అంటున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడి పూర్తి వివరాలన్నీ చెప్పబోతున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో, ప్రాజెక్టు విషయంలో కృష్ణా జలాలలో తెలంగాణ వాటా తగ్గింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో పోరాటం లేదు, తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తుంది. అయితే ఈ ఆరోపణలు ఎందుకు తగ్గించడం వల్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ
ముఖ్యంగా ఆ ప్రాజెక్టు పరిధిలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ లో కొంత ప్రాంతం సాగునీరు, అదేవిధంగా తాగునీటికి కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అందుకోసం ఒక పోరాటం కూడా చేయాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. పోరాటం ఎలా ఉండాలనేటటువంటి దాని విషయంలో కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. మరికొద్దిసేపట్లో సమావేశం స్టార్ట్ అవబోతుంది. సంతోష్, సతీష్, ముఖ్యంగా భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయి? ఖచ్చితంగా పార్టీకి సంబంధించి కొంత స్తబ్దుగా ఉంది. ఈ మధ్య కాలంలోనే గ్రామ పంచాయతీలకు సంబంధించి కొంత ఎక్కువగా గెలిచామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ గా ఉన్న తమ చాలా ఎక్కువ స్థాయిలో అంటే గతంలో ఏదైతే ఎన్నికలు జరిగినటువంటి సమయంలో తెలంగాణలో రూరల్ ప్రాంతంలో, తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో బీఆర్ఎస్ కి కొంత ఇబ్బంది కలిగింది. అక్కడే ఆ గ్రామీణ ప్రాంతం నుంచి ఇబ్బంది జరిగింది కాబట్టి ఎక్కువ స్థానాలు గెలుచుకోలేకపోయాం. హైదరాబాద్ లో గెలిచినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతంలో, రూరల్ ప్రాంతంలో తెలంగాణ రూరల్ ప్రాంతంలో బీఆర్ఎస్ కి మద్దతుగా లేరు, అందుకోసమే ఓడిపోయామని చెప్పారైతే అక్కడ పట్టు సాధించేటటువంటి దిశలో భాగంగానే గ్రామ పంచాయతీలు ఎక్కువ గెలిచారు కాబట్టి రాబోయేటటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికల్లో చాలా స్ట్రాంగ్ గా పనిచేయాలి. పార్టీకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పట్టించుకోలేదు, అయినప్పటికీ అన్ని గెలిచాం. కానీ ఇప్పుడు రాబోయేటటువంటి ఎన్నికలు ఏదైతే ప్రాదేశిక ఎన్నికలు ఉన్నాయో అవన్నీ కూడా పార్టీ సింబల్ మీద జరిగే ఎన్నికలు కాబట్టి తమ సత్తా నిరూపించాలని చెప్పి కేసీఆర్ వాళ్ళకు చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ మధ్య కాలంలోనే జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారానికి వస్తారని చెప్పినా కూడా ప్రచారానికి రాలేదు. కేవలం అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థికి ఆ బీఫామ్ ఇచ్చేటటువంటి సమయంలో మాత్రమే మాట్లాడారు. ఆ తర్వాత అక్కడ దాదాపు 25,000 మెజార్టీతో టీఆర్ఎస్ ఓటమి చెందింది. కాబట్టి మళ్ళీ ఈ విధంగా పునరావృతం కాకుండా అంటే కొంత క్యాడర్లో నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి క్యాడర్ని ఉత్తేజం చేసే విధంగా కేసీఆర్ ఈరోజు ఇటు క్యాడర్కి, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలందరికీ కూడా ఈరోజు చెప్పబోతున్నారు. కేసీఆర్ ఏం చెప్తారనేది అయితే ఒక ఉత్కంఠగా ఉంది. ఇటు ఒక ఖచ్చితంగా నీళ్లకు సంబంధించినటువంటి ఉద్యమం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతుందని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక సమరశంఖం పూరిస్తామని చెప్తుంది. ఒక ఆ ఉద్యమం చేయాలని భావిస్తుంది. ఆ ఉద్యమం ఎలా ఉండబోతుంది? బహిరంగ సభల రూపంలో ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో సభలు పెట్టబోతున్నారా, లేకుంటే కేసీఆర్ స్వయంగా అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను, రైతుల్ని కలవబోతున్నారనేది అయితే మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ పార్టీ సంయుక్త సమావేశానికి సంబంధించి ఇప్పటికే అందరూ నేతలందరూ కూడా చేరుకున్నారు. ఆహ్వానం అందినటువంటి వాళ్ళందరూ కూడా చేరుకున్నారు. కేసీఆర్ మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. సమావేశం కూడా మొదలవబోతుంది. సంతోష్, సతీష్, అయితే భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జేహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు కూడా చర్చ జరిగే అవకాశం ఉందా? సంతోష్ చెప్పినట్టుగా జిహెచ్ఎంసీ ఎన్నికలు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలను కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా దృష్టి పెట్టింది. ఇటు ప్రాదేశిక ఎన్నికలు అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటుగా మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కాబట్టి మున్సిపల్ ఎన్నికలు, పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికలు కూడా ఖచ్చితంగా గెలవాలని చెప్పి భావిస్తూ